గురూపదేశ రత్నమాల, మౌనోపాసన. హృదయాసనంపై ఈశ్వరుని ప్రతిష్ఠించి ఆయనలో లీనమై కరిగిపోయేటట్లు నిరంతరం తన సహజ స్థితిలో ఉండుటయే అతి శ్రేష్టమైన మౌనోపాసనమవుతుంది. తనకన్యమైన విషయాలపై ఆసక్తి లేకుండా ఆత్మస్వరూపంపై అత్యంత ఆసక్తితో ఉండే స్థితే అద్వైత స్థితి. ఈ మౌనానుభవంతో ఆ పరమౌనమే తానై ఉండటమే మానసిక పూజ. వివరణ: అన్ని విధాలైన పూజా ద్రవ్యాలని మానసికంగా సేకరించి అర్చనాది షోడశోపచారాలతో భగవంతునికి మనస్సుతో చేసే పూజ మానసిక పూజ అని చాలామంది భావిస్తారు. ఆత్మనిష్టే నిజమైన మానసిక పూజ అని ఇక్కడ ఉపదేశ భావం. గురూపదేశ రత్నమాల. అహంకార వాదన. ప్రారబ్ధం, స్వప్రయత్నం అనే రెంటిలో ప్రారబ్ధం చాలా బలీయమైందని, కాదు స్వప్రయత్నమే గొప్పదని వాదిస్తారు. అట్టివారు తమ అహంత పుట్టుటను గిట్టుటను గురించి కొంచెమైనా ఎరుగని పామరులు. వివరణ: ఉన్నది 40లోని 19వ శ్లోక భావాన్నే ఇక్కడ చెప్పారు. నేను నేను అని ప్రతి ఒక్కరి హృదయంలో స్ఫురిస్తున్న పరవస్తువును విచారించి తెలుసుకుని మౌన స్థితిని పొందాలి. దానికి విరుద్ధంగా అహంకారం చేత కొందరు గంతులేసి గొంతు చించుకొని మతపరమైన సిద్ధాంత రాద్ధాంతాలతో అనవసరంగా డాబు ప్రదర్శిస్తారు. నిజాన్ని కప్పిపుచ్చటమే తర్కవాదాల గుణం. అసలు తర్కమే కల్పితం కాబట్టి బుద్ధిని అది కలచివేస్తుంది. అటువంటి తర్కబుద్ధి అనే గోతిలో పడ్డవారు ఆత్మజ్ఞాన సూర్యుని కనలేరు. మాటలు సద్వస్తువుని వివరించటానికి బదులు దానిని కనబడకుండా కప్పేస్తాయి. అందుచేత ఆత్మ తానుగా ప్రకాశించేట్టు వాక్కును మనస్సును హృదయంలో విలీనం చేయి. శబ్దజాలాలకి తర్క వితర్కాలకు నీ బుద్ధిని బానిసను చేయకు. సాత్విక మనస్సుతో అంతర్ముఖుడవై భేద దృష్టిని వీడి నీ నిజస్వరూపాన్ని తెలుసుకొని ప్రకాశించు. గురూపదేశ రత్నమాల. కొలతల మాయ. ప్రమాణము, ప్రమేయము, ప్రమాత ఇవి హృదయంలో వెలిగే సద్వస్తువు యొక్క అస్తిత్వం కారణంగా గోచరిస్తున్నాయి. సద్వస్తువైన ఆ ఆత్మకు ప్రమాణం ఏదైనా ఉందా? ఆత్మను ఎరుగగల ప్రమాణం ఏముంటుంది? ప్రమాత ఉన్నంతవరకే ప్రమాణ ప్రమేయములు ఉన్నట్లు తోస్తాయి. ప్రమాత అయిన అహంకారం తనకు మూలమైన ఆత్మను దర్శించి అందులో మునిగి నశించిపోతే అప్పుడు ప్రమాణ ప్రమేయములు 3 నశిస్తాయి. గురూపదేశ రత్నమాల. పరోక్ష జ్ఞానం. మనోవాసనలు నశిస్తే అపరోక్షమైన విశుద్ధ అనుభవ జ్ఞానం కలుగుతుంది. దానివల్లనే జీవుని వేదన తీరుతుందే తప్ప ఆత్మని గురించిన గ్రంథ విద్య చేత ఎన్నడూ తీరదు. శరీర తాపం ఎండమావితో చల్లబడేటట్లయితే ప్రాణుల మోక్షేచ్ఛ కూడా పరోక్ష జ్ఞానంతో తీరవచ్చు. శుద్ధ పరమాత్మ స్వరూపానుభవమే అద్వైత అపరోక్ష జ్ఞానము. అనుభవం కానిది శాస్త్ర పఠనంతో గ్రహించినది అయిన పరోక్షాన్ని జ్ఞానం అనటం పాపాత్ముడైన రాక్షసుని పుణ్యజనుడని పిలవడం వంటిది. పరోక్ష జ్ఞానం అజ్ఞానమే. క్షుద్రమైన బుద్ధిని నశింపచేసే ఉత్తమ ఆత్మజ్ఞానం హృదయంలో దృష్టితో అన్వేషించి చేసే విచారణతోనే ఉదయిస్తుంది. శాస్త్రాలు చదివి అనుష్ఠించని ఆత్మవిచారణ వంటకి ఉపయోగపడని కాగితంపై గీచిన సొరకాయ బొమ్మ వంటిది. చిత్రంలో గీచిన ఒక మండే జ్వాలతో వంట చేసి భుజిస్తే ఆకలి తీరుతుందా? అట్లాగే అహంకారం నశింపగా కలిగిన అపరోక్ష జ్ఞానం చేతనే తప్ప ఆత్మసుఖం వాసనా జ్ఞానంతో అంటే శాస్త్ర జ్ఞానంతో మాత్రం లభించదు. బుద్ధిని ప్రకాశింపచేస్తూ హృదయంలో మూలము దివ్య స్వరూపమైన జ్ఞానం కలిగితే తప్ప శాస్త్ర జ్ఞానంతో చేసే వాద ప్రతివాదాలతో పరమసుఖం ఎన్నడూ కలగదు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.